శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరి అక్టోబర్ 6 మండేలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఈ వీక్ ప్రారంభ దినంలో దేవుని యొక్క చల్లని మెల్లని స్వరమైనటువంటి కృపను దేవుడు మనకు దయచేయటాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఈ వీక్ ప్రారంభ దినంలో ఒక శ్రేష్టమైనటువంటి భౌతికమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ భాగంలో మన జ్ఞాపకం చేసుకోవటానికి మొదటి తలంపు ఏంటంటే, ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన దేవుని యొక్క సూచక్రియలు అవి ఎంతో బ్రహ్మాండమైనవి. నిజమే, ఎంత బ్రహ్మాండమైనవి అంటే ఎన్ని సంవత్సరాలు మనం జ్ఞాపకం చేసుకున్నా కానీ ఆయన యొక్క సూచక్రియలన్నీ కూడా అద్భుతంగా మన కళ్ళకు కనపడతాయి, మన మనసు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం మన పితరుల యొక్క జీవితాలను చూసుకున్న ఒకసారి దేవుడు మన పితరుల్ని 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తు నుంచి తీసుకొస్తూ ఉన్నాడు. వారు మార్గమధ్యంలో ఎర్ర సముద్రం ఎదురైంది. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు ప్రభు. ఇది ఎంత అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యం ఇది. సముద్రం అంతకు మునుపు ఇప్పటి వరకు ఈ విధంగా పాయలు కాబడినటువంటి ఆ పరిస్థితి, ఈ అద్భుతాన్ని, ఈ యొక్క బ్రహ్మాండమైనటువంటి కార్యాన్ని విన్నామా, చూసామా? మన యొక్క పితరుల జీవితంలో దేవుడు చేశాడు. ఇప్పటికీ 21వ శతాబ్దంలో ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు వచ్చినా, శాస్త్రవేత్తలు వచ్చినా, విద్యావేత్తలు గొప్పవారు ఉన్నా కానీ ఇది జరగలేదు, ఇది కాలేదు అంటానికి లేదు. అన్ని విధాలుగా రెడ్ సీ అనేటువంటిది 2 భాగాలుగా విడిపోయింది అనేది ఖచ్చితంగా అన్ని విధాలుగా, ఒక థియలాజికల్ పరంగా, సైంటిఫిక్ పరంగా, బిబ్లికల్గా అన్ని విధాలుగా కూడా ప్రూవ్ చేస్తూ ఇది వాస్తవమే అనేటువంటిది జ్ఞాపకం చేయబడుతుంది. అంత మాత్రమే కాదు కానీ 40 సంవత్సరాలు ఆకాశపు మన్నా వారికి ఆహారంతో దేవుడు వారిని పూజించాడు, వారిని పోషింపజేశాడు దేవుడు. ఇది బ్రహ్మాండమైన అద్భుతం కదా. ఆకాశము ఒక విందుశాలలాగా మార్చాడు దేవుడు. ఆకాశం మనందరికీ కూడా ఒక పోషణ అనుగ్రహించేటువంటి ఒక అక్కడి నుంచి మన పితరులకి మన్నాను పంపించి 40 సంవత్సరాలు పోషించటం బ్రహ్మాండం కాదా? అంత మాత్రమే కాదు, ఆ బావి నీళ్లను, మారా అనేటువంటి బావి నీళ్లు వారు తాగినప్పుడు కట్టిక అవి చేదు, అవి గొంతులో పోసుకుంటేనే, నోట్లో పొయ్యి పడితేనే అసలు ఆ భయంకరమైనటువంటి కట్టిక చేదు, ప్రాణాలు పోయేటువంటి చేదు అనమాట అది. అలాంటి మారా అనేటువంటి ఆ జలాలు యొక్క నీటిని మధురంగా మార్చింది బ్రహ్మాండం కాదా? నేటికి ఆ ప్లేస్ ఉంది. నేటికి బైబిల్లో చెప్పబడినవన్నీ కూడా ఆధారాలుగా మనం మరి ఈనాడుకి జ్ఞాపకం చేయబడుతున్న మారా బావి దగ్గర ఆ జలాలు మధురంగా మార్చి 6 లక్షల కాలుబలానికి, వారి పశువులకి, వారి మందలకి వాటిని సమృద్ధిగా మరి దేవుడు మారా జలాలు మధురంగా ఇచ్చినప్పుడు అది బ్రహ్మాండం కాదా? మొదటి తలంపు. 2వ తలంపు, ఆయన అద్భుతాలు ఎంతో ఘనమైనవి. బ్రహ్మాండమే కాదు, ఆయన అద్భుతాలు ఎంతో ఘనమైనవి, వివరించదగినవి, విశ్వసించదగినవి, వినూతనమైనటువంటివి. ఆయన యొక్క అద్భుతాలన్నీ కూడా ఎంతో ఘనంగా, అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికి కూడా ఆయన యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు గణనీయంగా, ఘనంగా, గొప్పగా చెప్పుకోవటానికి నిజంగా దేవుని బిడ్డలారా, నిజంగా మన జీవితంలో, మన కుటుంబాల్లో దేవుడు చేసేటువంటి కార్యాలు మరి
ఆ ఊహకు మించినటువంటివి, మన శక్తికి, మన సామర్థ్యానికి, మన జ్ఞానానికి మించినటువంటి కార్యాలు దేవుడు చేయట్లేదా? దేవుడు గతంలో చేయలేదా? ప్రస్తుతం చేయట్లేదా? భవిష్యత్ కాలంలో చేయబోట్లేదా దేవుడు మన పక్షాన? అట్టి ఘనమైనటువంటి కార్యాలు, అద్భుతమైనటువంటి ఘనమైన కార్యాలు దేవుడు చేసేటువంటి వారు. మూడవ తలంపు ఏంటంటే ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం. చరిత్రలో ఎన్నో రాజ్యాలు వచ్చాయి. ఎన్నో రాజ్యాలు వచ్చాయి, చరిత్ర పుటాల్లో మిగిలిపోయినవి. ఏ రాజ్యం శాశ్వతంగా లేదు, ఏ రాజ్యం లేదు. ఈ రోజున మనం ప్రపంచంలో, ఈ లోకంలో గమనిస్తూ ఉంటే ఎన్నో రాజ్యాలు, అన్ని రాజ్యాలన్నీ కూడా కనిపించకుండానే కలగర్భాల్లో కలిసిపోయినవి. కానీ శాశ్వత రాజ్యం మన ప్రభు దేవుని యొక్క రాజ్యం, మన ప్రభు యొక్క రాజ్యం, పరలోక రాజ్యం. ఇది శాశ్వతం, ఇది స్థిరమైనటువంటిది, ఇది వాస్తవికతతో కూడినటువంటి రాజ్యం, పరలోక రాజ్యం, మన ప్రభు రాజ్యం. లాస్ట్ ఇంకొక మాట ఏంటంటే ఆయన ఆధిపత్యము తరతరము నిలుచును. నిజమే. ఇక ఏ రాజ్యం శాశ్వతం కాదు కానీ లేదు, కానీ మన ప్రభు యొక్క ఆధిపత్యము అది తరతరాలకు నిలుస్తుంది. ఇప్పటికీ ఎప్పటికి కూడా నిలిచున్నటువంటిది, తరతరాలకు నిలిచున్నటువంటిది మన ప్రభు యొక్క ఆధిపత్యం. ఎంతమంది రాజులున్నా, ఎంతమంది నాయకులున్నా, ఎంత బలమైనటువంటి గొప్ప ప్రభుత్వాలు, రాజ్యాలు వచ్చినా కానీ అవి ఎలాగ కనుమరుగైపోయినవో, అవి ఎలాగ కలగర్భలో కలిసిపోయినవో, మన ప్రభు రాజ్యం శాశ్వతం. మన ప్రభు యొక్క ఆధిపత్యం తరతరాలకు నిలిచి ఉంటుంది. అటు రీతిగా అలాంటి రాజ్యం కొరకు సిద్ధపడదాం. అలాంటి ఆధిపత్యాన్ని మనం అంగీకరిస్తూ ఆయన ఆధిపత్యం కింద ఉండాలి అని చెప్పేసి అక్కడ ఏడుపైనను దుఃఖమైనటువంటి లేనటువంటి మహిమా రాజ్యం కొరకు మనం సిద్ధపడేటువంటి వారుగా మనం ఎదురు చూద్దాం. ఆయన అద్భుతాలు, ఆయన యొక్క ఘనకరమైనటువంటి కార్యాలు మన పక్షాన, మన కుటుంబ పక్షాన, మన బిడ్డల పక్షాన ఈ మాస కాలంలో దేవుడు చేసేటువంటి వారు. ఆ విధమైనటువంటి ఘనమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యాలు దేవుడు మరి మన జీవితాల్లో, మన కుటుంబాలు, మన బిడ్డల జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తూ మహిమ పొందనగాక. ఆమేన్. ఈ దినం మన ప్రశ్న ఏంటంటే నెబుకద్నెజరు రాజ్యం ఏది? ఆ రాజ్యం పేరు కామెంట్ చేయండి. నెబుకద్నెజరు రాజు యొక్క రాజ్యము ఏది? ఆ రాజ్యం పేరును మీరు మన టిఎల్సి యూట్యూబ్ ఛానల్లో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సింది మనం చేయొచ్చు. ప్రార్థన చేసుకున్నాం. నిరంతరం ఎలుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనార్చనిస్తున్నాం. మహాకాశములు పట్టజాలనటువంటి మహోన్నతమైనటువంటి దేవుడు నా ప్రభువా, దేవా, మీ రాజ్యం శాశ్వత రాజ్యం, మీ ఆధిపత్యం తరతరాలకు నిలిచి ఉన్నటువంటిది నాయన. నిజమే నా ప్రభువా. ఇది నా తండ్రి విశ్వసిస్తూ నా తండ్రి, మీ రాజ్యం కొరకు నాయన పాటుపడేవారుగా, మీ రాజ్యం కొరకు ఆయుధపడేవారుగా, మీ రాజ్యం కొరకు సిద్ధపడి నా తండ్రి మీ ఆధిపత్యంని అంగీకరిస్తున్నాయన పరలోకంలో నాయన దేవా, మీ బిడ్డలుగా జీవించేటువంటి వారుగా మమ్మల్ని స్థిరపరిచి బలపరచండి. అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఘనమైనటువంటి కార్యాలు మా పితరుల పక్షాన దేవా, విశ్వసించిన వారి పక్షాన, నమ్మిన వారి పక్షాన దేవా, మీ మీద ఆధారపడినటువంటి వారి పక్షాన ఎట్టి రీతిగా కార్యాలు చేశారో ఈ ఉదయం నాయన టీఆర్ఎస్ దినాన్ని చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అట్టి బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు జరుగునుగాక నా ప్రభువా. అయ్యా, మీ మీదే, మీ ద్వారానే వారు పొందుకునేలాగున మీ కార్యాలు జరిగించండి. ఈ వీక్ అంతట్లో నేను బిడ్డలుచ్చినటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో మీరు తోడుగా ఉండి ప్రభువా, వారికి కావలసినటువంటి ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధిని దయచేసి మీ లేఖనాలను ఆయన స్థిరపరచబడి పూర్తిగా ఆధారపడగలిగినటువంటి వారుగా, అయ్యా విశ్వసించగలిగినటువంటి వారుగా, నమ్మి నాయన మీ కార్యాలు పొందుకున్నటువంటి వారుగా ప్రతి వారిని కూడా స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైన గాక.